ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు అద్భుత పోరాట పటిమతో 2-2తో సిరీస్ సమం చేసింది. చివరి టెస్టులో సంచలన విజయంతో భారత్ తమ సత్తా చాటింది. దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఒక మ్యాచ్ డ్రా కాగా భారత్ ఇంగ్లాండ్ చెరో 2 మ్యాచ్లు గెలవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారత్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టానికి 373 పరుగులతో ఛేదించి గెలిచింది. ఇక బర్మింగ్హామ్లో జరిగిన రెండవ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 269, 161 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆకాశ్ దీప్ 10 వికెట్లతో ఇంగ్లాండ్ను కుదేలు చేశాడు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా లార్డ్స్లో జరిగిన మూడవ టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచి 2-1 ఆధిక్యం సాధించింది. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 103, వాషింగ్టన్ సుందర్ 101, జడేజా 107 పరుగులతో సెంచరీలు సాధించి భారత్ను ఓటమి నుంచి ఆదుకున్నారు. ఇక ఓవల్లో జరిగిన చివరి టెస్టు నాటకీయంగా సాగింది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే భారత్ ఈ సిరీస్ను సమం చేయాలని, ఇంగ్లాండ్ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని బరిలో దిగాయి. టాస్ ఓడిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ తప్ప ఇతర బ్యాట్స్మెన్ అర్ధ సెంచరీలు కూడా సాధించలేకపోయారు. ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌట్ కాగా 23 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండవ ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు చేసింది. జైస్వాల్ సెంచరీ చేయగా ఆకాశ్ దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్లు అర్ధ సెంచరీలతో రాణించారు. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ బౌలింగ్తో ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకొని భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో సిరీస్ 2-2గా సమమైంది. ఈ టెస్టులో హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సిరీస్ ప్లేయర్స్గా ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్, భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.